ఫోకస్. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత క్వాడ్ కూటమికి కారణమైంది. విస్తరణ వాదంతో హెచ్చరిల్లుతున్న డ్రాగన్ కంట్రీకి క్వాడ్ సభ్య దేశాలు పరోక్ష హెచ్చరికలు చేశాయి. దీంతో చైనా సైతం క్వాడ్ కూటమిపై తన అక్కసును వెళ్లగక్కుతుంది. క్వాడ్ కూటమిని నాటోగా చైనా అభివర్ణించింది. చైనా అంతగా మండిపడటానికి కారణమేంటి? క్వాడ్ కూటమి ప్రకటనలో ఏముందన్నది చర్చనీయాంశంగా మారిందట. మరి ఆ గొడవ ఏంటో చూద్దాం. క్వాడ్ దేశాల కూటమి సమావేశంలో సభ్య దేశాలు ప్రధానంగా చైనా అనుసరిస్తున్న తీరుపై కన్నెర్ర చేశాయి. స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించాయి. దీంతో చైనాకు ఈ దేశాలన్నీ పరోక్షంగా హెచ్చరికలు పంపినట్లయింది. ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని నిర్ణయించుకున్నాయి. క్వాడ్ కూటమి ఏర్పాటుతో చైనాలో వణుకు పుడుతోంది. పొరుగు దేశాలతో తరచూ కయ్యానికి కాలుదువ్వుతూ అణచివేత, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న చైనాకు ఈ కొత్త కూటమి ద్వారా భారత్ గట్టి షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా సభ్య దేశాలుగా క్వాడ్ అవతరించింది. ఇప్పటిదాకా అధికారులు, మంత్రుల స్థాయి సంప్రదింపులు జరగ తొలిసారి 4 దేశాధినేతలు పాల్గొని కూటమికి నిండుదనాన్ని తీసుకొచ్చారు. తొలి సమావేశంతోనే తమ విధానమేంటో కుండబద్దలు కొట్టారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జో బైడెన్ పాల్గొన్న తొలి బహుపాక్షిక సమావేశం ఇదే కావడం మరో విశేషం. ఇలాంటి ప్రత్యేకతల నేపథ్యంలో క్వాడ్ కూటమిని పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తొలి సమావేశంతోనే సభ్య దేశాలు చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపినట్లయింది. క్వాడ్లోని సభ్య దేశాలన్నీ ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి 4 ప్రజాస్వామ్య దేశాలే కావడంతో ఈ గ్రూప్కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. భారత్ తప్ప మిగతా 3 దేశాలు అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు. అలాంటి దేశాలు భారత్ను సభ్య దేశంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇండియా సాధిస్తున్న అభివృద్ధే. అంతేగాక ఆసియాలో చైనా దూకుడుకు చెక్ పెట్టాలంటే భారతే సరైన దేశమని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఈ గ్రూప్ ద్వారా ఈ 4 దేశాలు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, రక్షణ, అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రధానంగా ఈ గ్రూప్ ఏర్పడడానికి కారణం ప్రకృతి విపత్తులు. భూకంపం, సునామీ వంటి ప్రళయాలు వచ్చినప్పుడు ఈ దేశాలు బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తాయి. తగిన సహకారం పాటిస్తూ బాధితులకు అండగా నిలుస్తాయి. 2004లో వచ్చిన భారీ భూకంపం, సునామీతో ఇండోనేషియా భూపలకలు 2 మీటర్ల పక్కకు జరిగాయి. అప్పటి ప్రళయంలో భారత్ సహా చాలా తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ క్రమంలో ఇలాంటి గ్రూపు ఒకటి ఉండాలనే ఆలోచన వచ్చింది. 2007లో అది ఏర్పాటైంది. కౌంటర్ టెర్రరిజం నియంత్రణ, మెరీటైమ్ సెక్యూరిటీ, ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం తదితర అంశాలు ప్రాతిపదికగా 4 దేశాలు కలిసి క్వాడ్గా ఏర్పడ్డాయి. పైకి ఇది పర్యావరణ విపత్తుల కోసం ఏర్పడిన గ్రూపులా ఉన్నా తెర వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి. ప్రధానంగా చైనా తన చుట్టూ ఉన్న దేశాల భూభాగాలను ఆక్రమించుకుంటూ దక్షిణ చైనా సముద్రంలో కూడా తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ భయాందోళన కలిగిస్తోంది. చాలా దేశాలపై పెత్తనం చేస్తుంది. హాంకాంగ్, తైవాన్, టిబెట్ లాంటి దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంటూ నియంతృత్వ ధోరణి అవలంబిస్తోంది. డ్రాగన్ కంట్రీని ఇలాగే వదిలేస్తే అది మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అగ్రదేశాలు దానికి చెక్ పెట్టేందుకు ఈ గ్రూపుని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జో బైడెన్ పాల్గొన్న తొలి దేశాల స్థాయి సమావేశం ఇదే. ప్రపంచ
ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లపై క్వాడ్ తొలిదశ సమావేశంలో చర్చించారు. కరోనాను ఎలా తరిమేయాలి, ప్రపంచ దేశాలకు ఎలాంటి సాయం అందించాలి అనే అంశాలపై సభ్య దేశాలు చర్చించాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, టెక్నాలజీతో వస్తున్న మార్పులపై గ్రూపు సభ్యులు చర్చించారు. ఇదే సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ప్రపంచ దేశాలన్నీ గౌరవించాలని కోరారు. ఈ రెండు అంశాలను చైనా కాలరాస్తోంది. ఈ సదస్సు ద్వారా పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపినట్లయింది. ముఖ్యంగా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ సుస్థిరత, శాంతి స్థాపన కోసం క్వాడ్ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. విస్తరణ కాంక్ష మంచిది కాదన్నారు. చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు క్వాడ్ దేశాలు సమాయత్తమవుతున్నాయి. కరోనాపై సంయుక్త పోరుకు సన్నద్ధమవుతూ చైనా దురాక్రమణపైన 4 ప్రజాస్వామ్య దేశాలు చేతులు కలిపాయి. దీంతో క్వాడ్ వ్యూహపత్రంపై చైనా మండిపడుతుంది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్వాడ్ కూటమి ఏర్పాటుకు 2004లోనే బీజం పడింది. 2007లో అది కార్యరూపం దాల్చింది. కౌంటర్ టెర్రరిజం నియంత్రణ, మెరిటైమ్ సెక్యూరిటీ, ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం తదితర అంశాలు ప్రాతిపదికగా 4 దేశాలు కలిసి క్వాడ్గా ఏర్పడ్డాయి. అయితే 2008లో చైనా ఒత్తిడి కారణంగా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. తదనంతర కాలంలో మళ్లీ క్వాడ్ కూటమిలో చేరింది. గతేడాది గాల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతను నెలకొన్న విషయం తెలిసిందే. చైనా కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానమిస్తూనే భారత్ చాప కింద నీరులా అనేక చర్యలు చేపట్టింది. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం, బలం పెంచుకోవడం వీటిలో ప్రధానమైనవి. ఇందులో భాగంగా క్వాడ్ కూటమి తెరపైకొచ్చింది. క్వాడ్ కూటమికి రూపం కల్పించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, జపాన్ ప్రధాని సుగాతో దీని గురించి ఇప్పటికే విడివిడిగా మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించి క్వాడ్ ఆవశ్యకతను వివరించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు ఈ క్వాడ్ కూటమి మింగుడుపడలేదు. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై చైనా ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తోంది. దానికి చెక్ పెట్టేలా క్వాడ్ కూటమి వ్యూహాలు రచించింది. సంయుక్తంగా నావల్ విన్యాసాలు నిర్వహించడానికి క్వాడ్ సభ్య దేశాలు నిర్ణయించాయి. చైనా ప్రపంచ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో క్వాడ్ కూటమి ఏర్పాటు తప్పనిసరి అని ఆస్ట్రేలియా, అమెరికా కూడా బలంగా నమ్మాయి. దీంతో అనతి కాలంలోనే కూటమి ఒక రూపానికి వచ్చింది. ఈ కూటమిని ఆసియో నాటోగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఒకప్పుడు చైనాకి అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా సైతం ఇప్పుడు చైనాకి చెక్ పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా క్వాడ్ సదస్సుకు మద్దతు పెరిగింది. అందుకే ఇప్పుడు బీజింగ్ కుళ్లుకుంటోంది. 4 వైపుల నుంచి 4 దేశాలు తనను టార్గెట్ చేయడంతో డ్రాగన్ ఉచ్చులో చిక్కినట్లు విలువిల్లాడుతోంది. అసలే తమ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటే ఇండియాతో పోరులో బలహీనపడుతూ చైనా అన్ని విధాలుగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతోంది. అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమి క్వాడ్ను వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. ఇండో పసిఫిక్ వ్యూహ పతనంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని తప్పుపట్టింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిని చైనా వ్యతిరేకించింది. అంతేకాదు ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ప్రపంచ శాంతికి చైనా కట్టుబడి ఉంది.
అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రచన్న యుద్ధ మనస్తత్వాన్ని కొనసాగిస్తోంది. ఒక జట్టుగా పోరాడటాన్ని క్వాడ్ వ్యవస్థ నమ్ముతోంది. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. చైనా దీనికి వ్యతిరేకమని, శాంతి అభివృద్ధితో ఇరు పక్షాలు లాభపడాల్సిన సమయం ఇదని రెన్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్కరి అవసరాలు తీరేందుకు ఉపయోగపడాలని భావిస్తే అది విఫలం కావడం ఖాయం. ప్రపంచ శాంతి అభివృద్ధికి చైనా కట్టుబడి ఉందని రెన్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా విడుదల చేసిన ఇండో పసిఫిక్ వ్యూహ పత్రంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని రెన్ తప్పుపట్టారు. అమెరికా కొత్త శత్రువులను తయారు చేసుకోవడం, ముప్పుతో చెలగాటలాడడం తప్ప ఏం చేసింది? తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తోంది. ఆ పత్రంలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. తన ఆధిపత్యం కొనసాగాలని మొండితనంతో ఇలా వ్యవహరిస్తోంది. చైనా సైన్యానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే శక్తి ఉంది. వారు దానికి కట్టుబడి ఉన్నారని రెన్ మండిపడ్డారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు క్వాడ్ కృషి ఎంతగానో తోడ్పడుతుందని దేశాధినేతలు పేర్కొన్నారు. పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణను క్వాడ్ దేశాలు అడ్డుకట్ట వేయగలవని డ్రాగన్ కంట్రీ దాష్టీకానికి బలైన దేశాల్లో నమ్మకం మొదలైంది. దీంతో క్వాడ్ దేశాల దిశగా అవన్నీ దృష్టి సారిస్తున్నాయి. క్వాడ్ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మార్పుతో చైనాలో గుబులు మొదలైందని చెప్పొచ్చు. క్వాడ్ దేశాలు తమ శక్తియుక్తుల్ని పెంచుకోవడానికి తగిన భరోసాను ఈ సదస్సు కలుగజేసిందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అవసరమని నొక్కి చెప్పిందని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమానత్వం కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో నేతలంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై అందరికీ హక్కుందని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఏర్పడింది. హాంకాంగ్, షింజియాంగ్, తైవాన్, జలసంధి అంశాల్లో చైనా వైఖరి, ఆస్ట్రేలియా, జపాన్లతో డ్రాగన్ వివాదాలతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఘర్షణల నివారణ, ఉత్తర కొరియా అణ్వాయుధాల, మయన్మార్లో అణచివేత అంశాలను క్వాడ్ నేతలు చర్చించారు. దీనికి అనుగుణంగానే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లతో పాటు పర్యావరణ మార్పులు, కరోనా వైరస్ తదితర ముప్పులను ఉమ్మడిగా ఎదుర్కొందామని నేతలు సంయుక్త ప్రకటన చేశారు. తన సామ్రాజ్య విస్తరణకు చైనా దూకుడుగా ముందుకు సాగుతోంది. హాంకాంగ్, తైవాన్లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. పనిలో పనిగా భారత్పై కూడా కయ్యానికి కాలు దువ్వింది. 2017లో డోక్లాం సంఘటన తర్వాత ఆ స్థాయిలో రెండు దేశాల సైనికుల మధ్య బాహాబాహీ మాత్రం ఇప్పుడే చోటు చేసుకుంది. మధ్యలో అటు పాకిస్తాన్ను, ఇటు నేపాల్ను రెచ్చగొట్టిన ఉదంతాలు కూడా జరిగాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు ఇలా పలు దేశాలకు అప్పులిచ్చి వాటిని రుణాల ఊపిలోకి దింపింది. ఆయా దేశాలను తన సైనిక స్థావరాలుగా మార్చుకునే ప్రయత్నాలు చేసింది. చైనా తీరును గమనించిన అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. చైనా కంపెనీలను డీలిస్టింగ్ చేయడాన్ని అమెరికా శరవేగంగా మొదలుపెట్టింది. చైనా కంపెనీలపై వివిధ నిబంధనల పేరిట ఉక్కుపాదం మోపింది. చైనా విస్తరణ వాదానికి బలైన దేశాలలో ఫిలిప్పీన్స్, వియత్నాం ఉన్నాయి.
చైనాను నిలువరించడానికి చిన్న దేశాలైన వీటికి బలం సరిపోలేదు. చైనాకు భయపడే దేశాలు వీటికి అండగా నిలవడానికి ముందుకు రాలేదు. దీంతో చైనా దాష్టికాలను ఈ చిన్న దేశాలు భరిస్తూ వచ్చాయి. క్వాడ్ ఏర్పాటుతో ఈ చిన్న చిన్న దేశాలలో మనోధైర్యం వచ్చింది. తమకు మద్దతుగా నిలబడ్డానికి ప్రపంచ దేశాలు ఉన్నాయన్న నమ్మకం బాధిత దేశాలకు కలిగింది. ప్రపంచంపై ఆధిపత్యం వహించడం తన జన్మ హక్కుగా భావిస్తున్న చైనాకు క్వాడ్ ఏర్పాటు ఆశనిపాతంగా తగిలింది. చైనా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కూడా క్వాడ్ ఏర్పాటు తర్వాత కొంత వెనకడుగు వేసింది. 2019లో మలబార్ ప్రాంతంలో క్వాడ్ దేశాలు సంయుక్త నౌక విన్యాసాలు చేసినప్పుడే క్వాడ్ తనకు వ్యతిరేకంగా బలమైన శక్తిగా ఆవిష్కృతమవుతుందన్న సంగతి చైనా తెలుసుకుంది. ఇప్పుడు ఇప్పటి వరకు తన గుప్పెట్లో ఉన్న దేశాల్లోనూ వ్యతిరేక గళం పెరుగుతుండటంతో చైనా క్వాడ్ కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి చైనాకు పొరుగు దేశాలతో భౌగోళిక సరిహద్దులపై వివాదాల కంటే సముద్ర జలాలపై ఆధిపత్యం చాలా అవసరం. ముఖ్యంగా ఇండో పెసిఫిక్ సముద్ర క్షేత్రంలో చైనాకు బలమైన స్థావరాలు కావాల్సి ఉంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో తీర ప్రాంతాన్ని ఆక్రమించిన చైనా ఆ తీర దేశాలపైన ఉక్కుపాదం మోపాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్షేత్రంపైనే చైనా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యాపారాలు, సముద్రయానంపై ఆధారపడి ఉన్నాయి. చైనా ఉత్పత్తులను ప్రపంచ నలుమూలలకు పంపడానికి సముద్ర మార్గమే సులువైన చవకైన మార్గం. అందుకే మొదటి నుంచి ఇండో పసిఫిక్ క్షేత్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా ఆపరేషన్ సైతం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇండో పసిఫిక్ క్షేత్రంలో చైనా సామ్రాజ్యవాద కాంక్షలను నిలువరించడానికి ప్రపంచ దేశాల ముందు భారత్ను మించిన బలమైన, నమ్మకమైన శక్తి మరొకటి లేదు. భారత్ చొరవ కారణంగా ఇండోనేషియా, సింగపూర్ లాంటి దేశాలు కూడా క్వాడ్లో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. క్వాడ్ కూటమి వ్యూహపత్రం చైనా ఆగ్రహానికి కారణమైంది. ఇండో పెసిఫిక్ లో చైనా దురాక్రమణకు త్వరలోనే అడ్డుకట్టపడనుందా? తన దాష్టికాలకు క్వాడ్ సభ్య దేశాలు చెక్ పెట్టనున్నాయా? క్వాడ్ నిర్ణయాలపై పలు దేశాలు సైతం ఆసక్తి కనబర్చుతున్న వేళ చైనా ఏం చేయనుందన్నదే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికైనా చైనా దూకుడుకు, విస్తరణ వాదానికి చెక్ పడనుందా అన్నది పలు దేశాలకు ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.